స్టేషన్ ఆవరణలో ప్రేమ జంటపై దాడికి పాల్పడిన ఘటన వరంగల్ జిల్లా నల్లబెల్లిలో చోటు చేసుకుంది. పోలీస్ స్టేషన్ ఆవరణలో ప్రేమ పెళ్లి వ్యవహారం కొట్లాట్లకు దారి తీసింది. షాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన యువతి నితిష యువకుడు మనీరాజ్ ప్రేమ పెళ్లిలు చేసుకున్నారు. ఈ క్రమంలో నల్లబెల్లి మండలంలోని యువకుడి బంధువుల ఇంట్లో తలదాచుకుంది ప్రేమ జంట. విషయం తెలుసుకున్న యువతి బంధువులు దాడికి యత్నించారు. దీంతో ఆ ప్రేమ జంట అక్కడి నుంచి వెళ్లి పోలీసులను ఆశ్రయించింది. అనంతరం పోలీస్ స్టేషన్లోకి చికెళ్లి యువతి బంధువులు పోలీస్ స్టేషన్ ఆవరణలోనే విచక్షణ రహితంగా దాడి చేశారు. యువకుణ్ణి పిడిగుద్దులు గుద్దారు. యువతిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు. వారిని అడ్డుకున్న పోలీసులు పలువురిపై హత్యాయత్నం చేశారు. కేసు నమోదు చేశారు. రైట్, దీనిపై అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రశాంత్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రశాంత్, శివాని వరంగల్లో పోలీస్ స్టేషన్ లోకి వెళ్లి ప్రేమ జంటపై విచక్షణ రహితంగా దాడి చేసిన ఘటన కలకలం రేగుతుంది. నల్లపల్లి పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరిగినట్లు మనకు తెలుస్తుంది. అయితే షాయంపేట మండలానికి చెందినటువంటి ఆరపల్లి వాస్తవ్యులైనటువంటి యువతి నితిష యువకుడు మణిరాజు ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే నల్లబెల్లి మండలంలోని యువకుడి బంధువుల ఇంట్లో తలదాచుకున్న ఈ జంటను బాలిక తల్లిదండ్రులు గుర్తించి వారి బంధువులు అంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి విచక్షణ రహితంగా దాడి చేస్తున్న క్రమంలో వాళ్ళు పోలీసులను ఆశ్రయించారు. అయితే పోలీస్ స్టేషన్ లో సైతం బాలిక బంధువులు లోపలికి చొరబడి ప్రేమ జంట పైన విచక్షణ రహితంగా దాడి చేసి హత్యాయత్నం చేయబోయారు. అయితే ఈ నేపథ్యంలో పలువురిని పోలీసులు అడ్డుకుని అక్కడి నుంచి వెళ్లగొట్టారు. పలువురి పైన హత్యాయత్నం కేసులు కూడా నమోదు చేశారు. అయితే యువకుడిపై పిడిగుద్దులు గుద్ది యువతిని లాక్కెళ్లే ప్రయత్నం చేసిన వారిపై కేసు నమోదైనట్లు తెలుస్తుంది. అయితే పోలీస్ స్టేషన్ లోనే యువతి బంధువులు ఈ యొక్క విచక్షణ కోల్పోయి దాడి చేసిన ఘటన పైన పోలీసులు కూడా సీరియస్ గా ఉన్నారు. అయితే ప్రేమ వివాహానికి సంబంధించి యువతి యొక్క డేట్ ఆఫ్ బర్త్ పరిశీలించి ఇద్దరు మేజర్లు అయితే కనుక వాళ్ళ నుంచి కూడా పిటిషన్ తీసుకొని మరిన్ని కేసులు నమోదు చేసే అవకాశం ఉంది. అయితే పోలీస్ స్టేషన్ లో ఈ ఘటన జరగడంతో యువతి బంధువుల పైన హత్యాయత్నం కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఈ యొక్క పెళ్లికి సంబంధించి కొన్ని వివరాలు అదే పెద్దలు ఒప్పుకోకపోవడానికి గల కారణాలను కూడా పోలీసులు విచారిస్తున్నారు. శివాని, రైట్, థ్యాంక్ యూ ప్రశాంత్.